కూలిపోయిన చైనా విమానం అంటే పోయిన వీడియోలో డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించిన బోయింగ్ విమానం మీకు లెఫ్ట్ సైడ్ ఇంజిన్ ఎలా తగలబడిపోయింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ మాట్లాడుకున్నాం. అగ్రరాజ్యాలండి, మీకు టాప్ క్లాస్ టెక్నాలజీ ఉంటుంది. సో వాళ్ళ వద్ద ఏ మిషనరీ అయినా, అలాగే ఏ యుద్ధ వాహనమైనా సివిలియన్ ట్రాన్స్పోర్ట్ టాప్ క్లాస్గా ఉంటుంది. సో ఇలాంటివి జరిగే అవకాశాలే లేవు భారత్లోనే. అది ఎయిర్ ఇండియా లాంటి విమానాలు బోయింగ్ వాడే తయారు చేసిన పైలట్ శోక సముద్రంలో మునిగిపోయి అమ్మగారు చనిపోయారనే బాధతో ఆ విమానం యొక్క ఇంజిన్ని ఆపేసి ఇంత పెద్ద యాక్సిడెంట్కు కారకుడు అయ్యాడు. బోయింగ్ వాళ్ళ వైపు ఎటువంటి తప్పు లేదు. సో ఇది మీరు గమనించాలి. భారత్లో ఏం జరిగినా భారతీయులు ఇంతే. అమెరికాలో జరిగిందంటే ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేశారు. సో ఇప్పుడు చైనా విమానం సంగతి ఏమిటి చూడండి. ఢాకా అన్నప్పుడు ఏంటి? బంగ్లాదేశ్ యొక్క రాజధాని. ఒక ట్రైనింగ్ ఫైటర్ జెట్ ఒక స్కూల్ మీద వెళ్ళి పడడం, 19 మంది మరణించారు, 100 మందికి పైగా ఇక్కడ మీకు గాయాల పాలయ్యారు. కానీ చైనా వాడి విమానము అంటే టాప్ క్లాస్. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే చెప్పుకుంటూ మీకు ఎంతలాంటి క్యాంపెయిన్ జరుగుతుంది అంటే, మా వద్ద ఉండే ఈ యుద్ధ విమానాలు మిజైళ్ళు టాప్ క్లాస్, తిరుగే ఉండదు, ఇదే మాట్లాడతారు. ఒక్క 2025లో 3 అతిపెద్ద యాక్సిడెంట్లు జింబాబ్వేలో, మయన్మార్లో, ఇవాళ మీకు బంగ్లాదేశ్లో. ఇదే వీళ్ళు చెప్తున్న J7 అనాలి, కానీ వీడేమంటాడు F7 అంటాడు. ఎఫ్ అంటేనే అమెరికాకు సంబంధించిన విమానాలు. అంటే అమెరికా వాడి వద్ద ఉండే యుద్ధ విమానాలకు సమానమైనవి మావి, కాబట్టి ఇది J7 కాదు F7 అని చెప్పి చైనా వాడు చెప్పాడు. కానీ ఈ దేశాలను గమనించండి. అంటే వాళ్ళకు భారత్ మీద ఎంత ద్వేషము, ఎంత కోపం ఉంటుందంటే, మన మీదే ఏదో ప్రతీకారం తీర్చుకోవాలని చైనా వాళ్ళ ప్రజలు చనిపోయినా, అంటే వాళ్ళ బతుకులు పూర్తిగా పాడైపోయినా, ఎంతోమంది చిన్నారులు ఇవాళ బంగ్లాదేశ్లో ఢాకాలో ఇంత పెద్ద ప్రమాదము జరిగింది. ఒక ట్రైనింగ్ పైలట్ ఇతను మరణించాడు, అలాగే మీకు ట్రైనింగ్ ఇచ్చే విమానం. సో ఇది నేరుగా ఈ స్కూల్లోకి వెళ్ళి కూలిపోయింది అంటే మనం ఆనందించకూడదండి. ఎయిర్ ఇండియా ఇలా జరిగినప్పుడు, ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రపంచ స్థాయిలో ఆహా భారత్కి బాగానే అయ్యిందని చెప్పి వీళ్ళందరూ సంతోషించిన వాళ్ళు, మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళకి ఆనందం. కానీ మనం అలా ఆలోచించం. ఎందుకంటే పిల్లలు, వాళ్ళకేం తెలుస్తుందండి, అమాయకంగా స్కూల్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే సడన్గా ఒక విమానం వచ్చి వాళ్ళ క్లాస్ రూమ్లో పడితే అక్కడ మీకు ఎలాంటి ఒక ప్రమాదం. కారణం ఎవడు? చైనా. 1970s నుంచి ఈ విమానాన్ని వాడు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఇస్తున్నాడు. షేక్ హసీనా ఈ విమానాలను మార్చాలి అనుకుంటే ఇవాళ వచ్చిన మహమ్మద్ యూనస్ కొత్త విమానాలు కావాలి. ఎందుకు? భారత్తో యుద్ధము చేస్తాడంట. అటాక్ హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్ ఇవి వీడికి కావాలి. అంతేగాని నువ్వు సురక్షితమైన ఒక ఎయిర్ స్పేస్ నీ వద్ద ఉందా? అసలు వీడు భారత్తో యుద్ధం ఆల్రెడీ జరిగింది కదండి. ఇప్పుడు వీడియోలో ఏం మాట్లాడుతున్నాము? చైనా వాడి క్వాలిటీ ప్రోడక్ట్ ఒక్కొక్క దాన్ని మనం చూస్తున్నాం. హైయెస్ట్ లెవెల్ HQ9 ఏమైందండి? మన బ్రహ్మోస్ ముందు ఏమైంది? వీడు పాకిస్తాన్కి ఇచ్చిన JF-17లు, JF-10లు ఏమయ్యాయండి? ఒక్క విమానం మన ముందు నిలబడగలిగిందా? లేదు కదా. ఇవాళ బంగ్లాదేశ్లో ఇంత పెద్ద ప్రమాదము జరిగితే మహమ్మద్ యూనస్ ఏం ఆలోచిస్తున్నాడు? చైనా వాళ్ళ వద్ద ఫైటర్ జెట్స్ కొంటాము, అటాక్ హెలికాప్టర్స్ కొంటాము, రేపు ఈ సిలిగురి కారిడార్ వద్ద భారత్ను ఎదిరిస్తాము. అంటే ఒక మూర్ఖుడి ఆలోచన ఎలా ఉంటుందని చెప్పడానికి. వీడొక్కడే మూర్ఖుడు కాదు, అమెరికాలో కూడా ఇలాంటి మూర్ఖులు, బుద్ధిజీవులు చాలామంది ఉంటారు. మీ దేశంలో ఇలా జరుగుతుందండి, మా అమెరికా ఎన్ని మీరు ఒక్కసారి చూసుకోండి. 2025లో
ఇలాగ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ అనండి, ఫైటర్ జెట్స్ అనండి, భారత్లో ఎన్ని విమానాలు కూలిపోయాయి, మీ అమెరికాలో నేనే ఒక 3 వీడియోలు అంటే 3 సార్లు యాక్సిడెంట్లు జరిగినట్టుగా నేనే వీడియోలో మాట్లాడాను. భారత్కు సంబంధించి ఒకే ఒక ఎయిర్ ఇండియా విమానము యాక్సిడెంట్ గురించి మనం వీడియో చేసాం. వీళ్ళు మన గురించి మాట్లాడతారు, చైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడతారు. పాకిస్తాన్ వాడు ఒకవైపు, బంగ్లాదేశ్ వాడు ఇంకొక వైపు, ఇప్పుడు చైనా వాడు. ఇంకా చెప్పాలంటే కెప్టెన్ వాడియా అని చెప్పేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, ఈయన వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ మీద నేను లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను అంటే నువ్వు నీ ఇష్టానుసారము ఎన్ని కథనాలైనా రాస్తావు, మేమెవరము అడగకూడదు. అదే మేము చిన్నపాటి నిజాన్ని మాట్లాడితే, ఫ్యాక్ట్స్ని మాట్లాడితే వెంటనే భారత్ మాపై ఇలాగ మీడియా వార్ చేస్తుంది, వీళ్ళు ఇంతలాగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మరి నువ్వు చేసేది ఏమిటి? అసలు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఒక రాజధానిలో ఒక ఫైటర్ జెట్ రావడము అనేది అంత ఈజీ కాదండి. ఇక్కడ హైదరాబాదులో మీకు ఏరోనాటికల్ కాలేజ్ ఉంది, దాని పక్కన ఇలాంటి ఫైటర్ జెట్స్ ఎగురుతూ ఉంటాయి. ఒకవేళ తేడా జరిగింది అనుకోండి, ఇజెక్షన్ సీట్ అంటారు. అంటే మీకు పైలట్ ఏం చేస్తాడు, ఓకే ఈ విమానం సరిగ్గా లేదు, ఇది కూలిపోతుంది అంటే ఈ బటన్ని నొక్కితే, ఎన్నో చిత్రాల్లో మీరు చూడొచ్చు, ఇజెక్షన్ సీట్ ద్వారా ఇతను ఎగిరిపోయి పారాచూట్ ఓపెన్ అవుతుంది, సురక్షితంగా ఒక దగ్గరికి వెళ్ళి పడతాడు. ఈ విమానాన్ని ఏం చేస్తాడు, మనుషులు ఎవరూ లేని ఒక ప్రాంతంలో విడిచిపెడతాడు. అంటే మనిషి యొక్క ప్రాణానికి మనం ఇచ్చే విలువ చూడండి. ఎన్నోసార్లు ఇలాంటి ట్రైనింగ్ జెట్స్ ఇట్లాంటి యాక్సిడెంట్స్కి లోనవ్వడము మనం చూస్తాము. ఇది పార్ట్ ఆఫ్ ద జాబ్, ఇలా జరగవచ్చు. రేపు యుద్ధములో కూడా మీ శత్రువు ఒక మిసైల్ వాడాడు, ఆ మిసైల్ వచ్చి మీ ఫైటర్ జెట్ని కొట్టవచ్చు, నువ్వు ఎలా తప్పించుకోవాలి, అలాంటి ట్రైనింగ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా, అక్కడ ఒక స్కూల్ నడిబొడ్డున నేరుగా వచ్చి ఒక ఫైటర్ జెట్ పడింది అంటే అసలు మీ ఎయిర్ స్పేస్ని ఏమనాలి, మీరు ప్రజలకు ఇస్తున్న సెక్యూరిటీ ఏమనాలి? అసలు చైనా వాడి విమానం నువ్వేమైనా మెయింటెనెన్స్ చేసావా, రిపేర్లు చేసావా ఏంటి? దగ్గర 40 ఏళ్ల క్రితం విమానాన్ని ఇంకా కూడా నువ్వు ఇలాగ ట్రైనీస్కి అని చెప్పి వాళ్ళ జీవితాలను ఇంతంత డేంజర్లో పెడుతూ ఉంటే అసలు మీ దేశాలను ఏమనాలి? మీరు మా దేశంలో జరిగిన ఒక యాక్సిడెంట్ గురించి తప్పుడు ప్రచారాలు చేసి ఇదే నిజమని ప్రపంచాన్ని నమ్మించాలి అంటే వెస్టర్న్ దేశంలో ఉండే మీడియా అంతా కూడా అవును ఈ పైలట్ వల్లే ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఇవన్నీ ఏంటండి? ఇప్పుడు పోయిన వీడియోలో డెల్టా ఎయిర్లైన్స్ అని మాట్లాడాను, ఇవాళ ఈ వీడియోలో చైనా వాడి F7 గురించి ఎందుకు మాట్లాడతాము అంటే మాకు జరిగింది అన్నప్పుడు మీరేం బాధపడరు, నిజాలు చెప్పాలి అనుకోరు. కానీ మీ దేశంలో మీకు సంబంధించిన ఇలాంటి వాహనాలు ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు హైలీ ప్రొఫెషనల్ జాబ్ అండి, చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాము. ఏది బంగ్లాదేశ్లో ఢాకాలో ఒక స్కూల్ మీద మీ విమానం వెళ్ళి పడితే దీన్ని ఏమనాలండి? కాబట్టి ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే ఇట్లాంటి హిపోక్రసీయే వెస్టర్న్ కంట్రీస్లోనూ ఉంటాయి, అలాగే మీకు చైనా లాంటి దేశాలు కూడా ఇలాంటి దుష్ప్రచారాన్నే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. ఎక్కడో ఏదో చదివేసి ఇది నిజము, అయ్యో ఇలా అయ్యిందా, మన పైలట్ బాధతో ఇంజిన్స్ని ఆఫ్ చేశాడా, ఎంతోమంది ఆ వీడియోలు మెసేజ్లు పెడుతూ ఉంటే బాధగా ఉంటుంది. వీళ్ళు మాత్రం అన్ని తప్పులు చేసి మేము ఎటువంటి తప్పు చేయలేదు, వీఆర్ హైలీ ప్రొఫెషనల్ పీపుల్ అని చెప్పి ఒక రాంగ్ ప్రాపగాండాను ప్రపంచానికి చెప్తూ ఉంటారు. కాబట్టే విషయాలు మాట్లాడుతున్నాం. మరి మీకేమనిపించింది ఢాకాలో కూలిపోయిన చైనా యుద్ధ విమానం, దీని గురించి మీరు ఏం ఆలోచించారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.